హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ క్రైమ్ ప్రపంచంలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, కిడ్నాపులు ఇలా ఎన్నో నేరాలు, ఘోరాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు నేను చెప్పబోతున్న కథ వీటన్నిటికంటే భిన్నమైంది, డిఫరెంట్. ఈ కథ విన్న తర్వాత అందరూ ఆలోచిస్తారు, మరోపక్క ఆందోళన పడతారు. ఈ నిజమైన కథ లేదా సంఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని ఒక ప్రాంతంలో తల్లి కూతుళ్ళు ఉండేవారు. తండ్రేమో దుబాయ్లో ఉద్యోగరీత్యా ఉండేవాడు. అక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన జీతంలో కొంత భాగం తన భార్యకి పంపించేవాడు. ఇక్కడ ఈ తల్లి తన కూతుర్ని చదివించుకుంటూ ఉండేది. తల్లి కూడా అప్పుడప్పుడు బయటికి పనుల కోసం వెళుతూ ఉండేది. కూతురు వయస్సు 10 సంవత్సరాలు, 4th క్లాస్ చదువుతోంది. ఒకరోజు స్కూల్కు వెళ్ళిన ఈ బాలిక ఇంటికి తిరిగి వచ్చింది. తల్లి ఏదో పని మీద బయటికి వెళ్ళింది. బాలిక ఒక్కతే ఒంటరిగా ఇంట్లో ఉంది. అదే వీధిలో పక్కింట్లో ఉంటున్న అంకుల్ ఆ బాలికని పిలిచి కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. కబుర్లు చెబుతూ తినడానికి ఓ తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. ఆ బాలిక స్కూల్ నుంచి వచ్చింది, ఆకలితో ఉంది. ఆ తినుబండారాలు, కూల్ డ్రింక్స్ తాగడం, తినడం మొదలుపెట్టింది. ఈ అంకుల్ కబుర్లు చెప్పుకుంటూ ఆ బాలిక ఒంటి మీద వెయ్యరాని చోట్ల చేతులు వేసి లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆ బాలిక వయస్సేమో తెలిసి తెలియని వయస్సు. ఈ అంకుల్ చేస్తున్న చర్యలు ఇవన్నీ తెలుస్తున్నాయి, కానీ ఏమీ అనలేకపోతుంది, ప్రతిఘటించలేకపోతుంది. అలా కొంతసేపు పాటు ఆ అంకుల్ ఆ బాలికను లైంగికంగా వేధించాడు. ఈ లోపల తల్లి వచ్చేసింది. ఆ బాలిక ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ మరొకసారి ఆ బాలిక ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి కూడా ఏదో పని మీద బయటికి వెళ్ళింది. పక్కింట్లో అంకుల్ ఆ బాలికను పిలిచాడు. భయంగానే వెళ్ళింది. మళ్ళీ తినడానికి తినుబండారాలు, కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. ఆ తినుబండారాలు, కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత, తినిన తర్వాత ఆ బాలికలో కొన్ని మార్పులు సంభవించాయి. నిజానికి ఈ అంకులను వినే దుర్మార్గుడు ఆ బాలిక తినడానికి ఇచ్చిన తినుబండారాల్లో హార్మోన్లను విపరీతంగా పెంచి బాడీలో ఉన్న అవయవాలు తొందరగా పెరగడానికి, అలాగే శరీరాన్ని ఉద్రేకపరిచి సెక్స్ కోరికలు కలిగించే మందులు ఆ తినుబండారాల్లో కలిపి ఇచ్చాడు. దాంతో ఆ బాలికకి ఉద్రేకం కలిగి సెక్స్ కోరికలు కలగడం మొదలయ్యాయి. దాన్ని ఆసరాగా తీసుకున్న ఈ అంకులనబడే దుర్మార్గుడు ఆ బాలికని లైంగికంగా వేధించి రేప్ చేశాడు. ఆ తర్వాత ఆ బాలికని ఈ విషయం నీ తల్లికి చెప్పావంటే నిన్ను, నీ తల్లిని చంపేస్తానని బెదిరించాడు. ఆ బాలిక భయపడిపోయింది. ఇక అప్పటి నుంచి ఈ అంకులనే దుర్మార్గుడు ఆ బాలికని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. తినడానికి తినుబండారాల్లో ఆ మందులు డైరెక్ట్గానే ఇచ్చేవాడు. ఆ మందుల ప్రభావం చేత ఆ బాలికకి శరీరం అంతా ఉద్రేకమయ్యేది. శరీరంలో మార్పులు విపరీతంగా సంభవించేవి. అవయవాలు తొందరగా పెరగడం మొదలయ్యేది. అలాగే సెక్స్ కోరికలు కలిగి సెక్స్ కావాలనిపించేది, ఒక మగతోడు కావాలనిపించేది. దీన్ని ఆసరగా చేసుకున్న ఆ దుర్మార్గుడు తన కామవాంఛ కోరికలన్నీ తీర్చుకునేవాడు. సహజమైన రీతిలో, అసహజమైన రీతిలో, ఓరల్గా ఇలా తనకిష్టమైనట్టుగా, ఇష్టానుసారంగా ఆ బాలిక శరీరంతో ఆడుకునేవాడు. ఆ బాలికని లైంగికంగా రేప్ చేసేవాడు. ఆ బాలిక ఎవరికీ చెప్పుకునే కాదు. తండ్రేమో దుబాయ్లో ఉండేవాడు. తల్లికి చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. ఇలా ఆ బాలిక ఆ మందుల ప్రభావం చేత క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ నింఫోమానియాక్ అన్న వ్యాధి బారిన పడిపోయింది. నింఫోమానియాక్ అంటే మెడికల్ టెర్మినాలజీలో హార్మోన్లు విపరీతంగా అభివృద్ధి అయ్యి సెక్స్ కోరికలు విపరీతంగా కలిగి సెక్స్కి ఒక విధంగా అలవాటు పడిపోయి హ్యాబిచ్యువల్ అయిపోయిన దాన్ని నింఫోమానియాక్ అన్న జబ్బు అంటారు. ఈ జబ్బు పడిన వారిలో సెక్స్ కోరికలు విపరీతంగా కలుగుతాయి. నిరంతరం సెక్స్ కావాలనిపిస్తుంది, ఒక మగతోడు కావాలనిపిస్తుంది. అలా ఈ బాలిక నింఫోమానియాక్ అన్న వ్యాధిన బారిన పడిపోయింది. సెక్స్ కోరికలు నిరంతరం కలిగేవి, సెక్స్ కావాలనిపించేది. దాంతో దీన్ని ఆసరా చేసుకున్న అంకుల్ తన ఇంటికి రప్పించుకుని ఈ బాలికతో తన లైంగిక కామవాంఛలన్నీ తీర్చుకునేవాడు. ఒకరోజు ఈ బాలికతో అదేవిధంగా లైంగికంగా వేధించి రేప్ చేస్తున్న టైంలో ఆ దుర్మార్గుడి భార్య చూసింది, కానీ ఏమీ అనలేదు. ఇక అప్పటి నుంచి భార్య ఎదురుగానే ఈ బాలికని అనుభవించేవాడు, రేప్ చేయడం మొదలుపెట్టేవాడు. ఆ భార్య ప్రతిఘటించేది కాదు, ఏమీ అనలేదు కాదు, పైగా ఒక విధంగా సహకారం అందించేది. ఇక అప్పటి నుంచి ఈ దుర్మార్గుడికి తిరుగు లేకుండా పోయింది. ఈ బాలిక ఈ బాధలన్నీ భరించలేక 2020 సంవత్సరంలో తన తల్లికి తన బాధలన్నీ చెప్పుకుంది. అమ్మ, పక్కింటి అంకుల్ నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, నన్ను రేప్ చేస్తున్నాడు, నాకు ఏవో మందులు ఇస్తున్నాడు. ఆ మందులు తినడం వల్ల తెలిసి తెలియక నేను తినడం వల్ల నా శరీరంలో మార్పులు వస్తున్నాయి, నాకు సెక్స్ కావాలనిపిస్తుంది అని ఆ బాలిక చెప్పుకోలేక తన తల్లికి చెప్పుకుంది. బాలిక తల్లి మొదట్లో పట్టించుకోలేదు. అమ్మా, నేను నిజమే చెప్తున్నాను, నాకు ఆ అంకుల్ గాడు నన్ను ఇలా వేధిస్తున్నాడు, నన్ను రేప్ చేస్తున్నాడు అని చెప్తే ఆ తల్లి
సరే, మరి సమాజానికి భయపడిపోయిందో లేకపోతే తన కూతురికి పెళ్లి కాలేదన్న ఉద్దేశంతోనో నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారో ఏమోనని ఆ తల్లి భయపడిపోయి, సరే ఈ విషయం నాతో చెప్పావు కానీ ఇంకెవరికి చెప్పమాకని ఆ తల్లి తన కూతురు నోరు వేయించింది. ఈ విషయాన్ని తన భర్త కూడా చెప్పలేదు. ఇక్కడ ఈ దుర్మార్గుడు, ఈ తండ్రేమో దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు, తల్లి కూడా ఏమీ అంటలేదు. దాంతో వీడు ఇంకా రెచ్చిపోయి ఆ బాలికని తన ఇష్టానుసారంగా తన కామవాంఛ కోరికలని ఆ బాలికతో తీర్చుకునేవాడు. 2021 సంవత్సరంలో ఈ బాలిక ఇంటి నుంచి పారిపోయింది. అప్పుడు ఆ బాలిక తల్లి ఈ విషయాన్ని తన భర్తకి, దుబాయ్లో ఉంటున్న తన భర్తకి చెప్పింది. భర్త హుటాహుటిన ఇండియాకు వచ్చాడు. కానీ ఈ బాలిక తల్లి పక్కింటి అంకులు తన కూతుర్ని లైంగికంగా వేధించాడు, రేప్ చేశాడన్న విషయం భర్తకి కూడా చెప్పలేదు. భర్త తన కూతురు జాడ కోసం వెతికాడు, తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసు అది నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. సరే, ఆ బాలిక ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నది ఇంట్లో ఏమైనా ఆచూకీ క్లూ దొరుకుతున్న ఉద్దేశంతో ఆ బాలిక గదిలో శోధించగా ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో ఆ బాలిక 27 పేజీల లేఖ రాసింది. ఆ 27 పేజీల లేఖలో ఆ బాలిక పక్కింటి అంకులు తనని లైంగికంగా ఎలా విధించాడు, ఎలా లోబర్చుకున్నాడు, ఏ మందులిస్తే తన శరీరంలో మార్పులు సంభవించి సెక్స్ కోరికలు విపరీతంగా కలిగి సెక్స్ కావాలనిపించి తన బాధని ఆవేదనని అంతా ఆ లేఖలో రాసి, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే నిన్ను నీ తల్లిని చంపేస్తానన్న బెదిరించిన సంగతి, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలుగా తను అనుభవించిన బాధని, ఆవేదనని అదంతా 27 పేజీల లేఖలో ఆ బాలిక రాసింది. ఆ లేఖ చదివిన పోలీసులు నిర్ఘాతపోయారు, చలించిపోయారు. ఒక మనిషి ఇంత హీనంగా, ఇంత పశువులా, ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాడని పోలీసులు చాలా మ్యాటర్ని సీరియస్గా తీసుకుని పక్కింట్లో ఉంటున్న ఆ అంకుల్ అనే దుర్మార్గుణ్ణి, వాడి భార్యని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద వివిధ సెక్షన్లు అవన్నీ నమోదు చేసి జైలుకి పంపించారు. ఇక అప్పటి నుంచి ఆ దుర్మార్గుడు జైల్లో ఉన్నాడు. బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నాడు. కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్ 29వ తారీఖు ఈ బెయిల్ పిటిషన్ బెంచ్ మీదకు వచ్చింది. ఈ దుర్మార్గుడు అనబడే అంకుల్, నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాను, నాకు దయచేసి బెయిల్ ఇప్పించనని జడ్జిని పెట్టుకుంటే జడ్జి తన ముందర ఉన్నటువంటి ఆ దుర్మార్గుడు ఫైల్ అంతా చదివి ఆ దుర్మార్గుడు అనే అంకుల్ గాడితో, అసలు నువ్వు మనిషివా? నీలాంటి వాడు సమాజంలో ఉండడానికి అర్హుడా? నువ్వు ఏ విధంగా బెయిల్ కావాలని అడుగుతున్నావు? ఒక బాలికని, 10 సంవత్సరాల వయసున్న ఆ బాలికని నువ్వు లైంగికంగా వాడుకొని ఆ బాలికకి మందులిచ్చి నీ కామవాంఛలన్నీ, పశువాంఛలన్నీ ఆ బాలికతో తీర్చుకొని, ఆ బాలిక ఇప్పుడు 17 సంవత్సరాలు వచ్చాయి. ఆ బాలిక శరీరం కానీ మనస్సు కానీ ఇంకా ఆ గాయాలు ఇంకా లేతగానే ఉన్నాయి, ఇంకా మానలేదు. ఇటువంటి మనిషివి, దుర్మార్గుడివి, అసలు నిన్ను మనిషి అనడానికి కూడా నాకు నోరు రావట్లేదు. నిన్ను ఏ విధంగా సంబోధించినా, నిన్ను ఎంత తిట్టినా కూడా దానికి పదాలు, మాటలు కూడా సరిపోవు. నువ్వు బెయిల్ అడగడానికి నీకు నోరెలా వచ్చింది? అసలు నీకు బుద్ధి, జ్ఞానం ఉందా అని జడ్జి అయినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, నీకు బెయిల్ ఇస్తే ఈ సమాజంలో తిరగడానికి అనర్హుడు కాదు, నువ్వు ఇటువంటి నేరాలు మళ్ళీ చేస్తావు, నువ్వు అసలు మనిషి అనే కేటగిరీలోకి రావు అని తీవ్ర వ్యాఖ్యలు చేసి ఆ బెయిల్ పిటిషన్ని కొట్టేశాడు. బెయిల్ ఇవ్వలేదు. దాంతో ఆ దుర్మార్గుడిని మళ్ళీ జైలుకి తరలించారు. అలాగే ఆ జడ్జి గారు ఈ వ్యాఖ్యలు చేస్తూ వెంటనే ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు మొత్తం అన్ని పొందుపరిచి వెంటనే కోర్టుకు సబ్మిట్ చేయండి, వెంటనే విచారణ మొదలుపెట్టి ఆ దుర్మార్గాన్ని కఠినంగా శిక్షించాలి. ఇందులో ఈ విషయాల్లో మీరు ఎటువంటి ప్రలోభాలకి లోను కావద్దు. బయట వాళ్ళు ఎటువంటి ప్రలోభాలు తెచ్చినా కూడా లోను కాకుండా మీరు వెంటనే దీనికి సంబంధించిన ఫైల్ అన్ని తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేయండి, వెంటనే విచారణ మొదలు పెట్టాలని పోలీసులను కూడా ఆదేశించాడు. ఆ దుర్మార్గుడి భార్య బెయిల్ పిటిషన్ మాత్రం కోర్టు అనుమతించింది. ఎందుకంటే ఇందులో ఆ భార్య పాత్ర చాలా తక్కువగా ఉందన్న ఉద్దేశంతో భార్యకి బెయిల్ మాత్రం లభించింది. కానీ ఎఫ్ఐఆర్లో భార్య పేరు కూడా ఉంది. మునుముందు జరగబోతున్న విచారణలో భార్య కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. జడ్జి ఇంకా మరో విధంగా వ్యాఖ్యలు చేస్తూ, నీ వల్ల ఆ బాలిక నింఫోమానియా కన్నా వ్యాధి బారిన పడింది. బాలిక ఆ మనస్సు మీద పడిన గాయం లేదా శరీరకానికైన గాయం మానడానికి ఎంత టైం పడుతుందో ఏమో, నువ్వు సమాజంలో ఉండడానికి పనికిరావు అని
బెయిల్ పిటిషన్ని రద్దు చేశాడు. ఆ దుర్మార్గుడికి అత్యంత కఠిన శిక్ష పడాలని మనం అందరము కోరుకుందాం. 2021లో తప్పిపోయిన ఆ బాలికని పోలీసులు తొందరలోనే పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక వయసు 17 సంవత్సరాలు. ఇప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంది. ఆ బాలిక మానసిక స్థితి శారీరకంగా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఎందుకంటే అత్యంత బాధాకరమైన సంఘటనల్ని ఆ బాలిక చిన్నతనంలోనే ఎదుర్కొంది. మరి ఈ బాలిక తనకు తగిలిన ఆ గాయాల నుంచి ఎప్పుడు బయటపడుతుందో భగవంతుడికే తెలియాలి. ఆ బాలిక వయస్సు ప్రస్తుతం 17 సంవత్సరాలు. అందుకే తల్లిదండ్రులు తమ బాలికల మీద ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళకి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ అన్న వివరాలు చెప్పాలి. ఎవరైనా ఈ విధంగా అమర్యాదగా లైంగికంగా వేధిస్తున్నా ఎటువంటి అనుమానాలు లేకుండా, భయం లేకుండా పోలీసుల దగ్గరికి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇటువంటి నీచ నికృష్టులైన అంకుల్ సర్వనే ఈ దుర్మార్గుల మీద పోలీసులు చర్యలు తీసుకుంటారు. వారి ఆటల్ని ముందుకు సాగనీయకుండా కట్టడి చేస్తారు. ముఖ్యంగా ఇటువంటి అంకుల్స్ అనబడే దుర్మార్గులు దగ్గర వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళు బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్కింటి వారు కావచ్చు. కాబట్టి వీళ్ళందరూ పెద్ద మనుషుల్లా చలామణి అవుతూ బాలికల మీద లైంగిక దాడులు పాల్పడుతున్నారని ఎన్నో సర్వేలు జడ్జి గారే స్వయంగా వెల్లడించారు. పెద్ద మనుషుల్లో చలామణి అవుతున్న ఈ దుర్మార్గుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాలికలకి ముఖ్యంగా ఇటువంటి వాళ్ళ గురించి చెబుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తప్పకుండా తెలియజేయండి. భయపడకుండా, అధైర్యపడకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.